ఇవాళ వల్లభనేని వంశీ తరపున బెయిల్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేయనున్నారు న్యాయవాదులు. మరోవైపు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. వంశీని 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి కృష్ణప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను చేర్చారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వంశీ అతన్ని అనుచరులు సత్యవర్ధన్ ను బెదిరించినట్టు పోలీసులు రిమాండ్లో చేర్చారు. అంతేకాదు వంశీకి చట్టాలపై గౌరవం లేదని పేర్కొన్నారు. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకువెళ్లిన ఏపీ పోలీసులు రాత్రి ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న A7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతులకు కూడా కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు జడ్జ్. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతులకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, అతనికి నేర చరిత్ర ఉందని, ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీని పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా సిపి ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ కేసులో A9 గా ఉన్న పొట్టి రాము తనను కలవాలని వంశీ బలవంతం చేశారని, సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో A7, A8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వంశీతో పాటు మరికొందరిపై SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఇంటరాగేషన్ ముగిశాక వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలు ముగిశాక రాత్రి 10 గంటలకు కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.